ముందుగానైతే అందరికి శనార్థులా ఇయ్యాలనైతే మనం ఎర్రగడ్డ దగ్గర ఉన్న శ్రీరాములు థియేటర్ దగ్గర ఎత్తున్నాము. ఇక కన్నప్ప సైన్మన్ అయితే రిలీజ్ కదా. ఇక మనకి ఇవాళ వాళ్ళ పబ్లిక్ టాక్ ఎట్లున్నది, ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, అసలు సినిమా రివ్యూ ఏంటిది, జనాలు ఏ విధంగా దాన్ని తీసుకుంటారనే ముచ్చట్టయితే మనం ఒకసారి అయితే వాళ్ళతోటి అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాంలా. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం భరిస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బీజం చాలా బాగుంది. బీజం నిజంగా చాలా బాగా అదిరిపోయింది అసలు. బీజం మంచు విష్ణు గారి క్యారెక్టర్ ఎట్లుంది, నిన్నటి క్యారెక్టర్ చేసింది కదా అది ఎట్లా? మంచు విష్ణు క్యారెక్టర్ క్లైమాక్స్ చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇది ఆయన కెరీర్ లో ఒక మంచి సినిమా కదా చెప్పుకోవచ్చా మరి? లేదు, బట్ క్లైమాక్స్ ఏమో చాలా బాగుంది. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే హైలైట్. ప్రభాస్ వచ్చినప్పటి నుంచి హైలైట్, ముందంతా బెస్ట్. అంటే ఓవరాల్ గా సినిమా ఎవరి కోసం చూడవచ్చు మరి? ప్రభాస్, మోహన్ బాబు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ప్రభాస్ అన్న 30 మినిట్స్ తలకాయ మాట్లాడతా కొత్త పోలుందన్నా మామూలే కదా. రేపొచ్చేదా లాస్ట్ లో కన్ను అలా ఎంతగానో చెప్తాంటే ఫ్లాప్ ఎంటర్ ఏంటన్నా మీరు. ఇట్టన్నా సినిమా మరి రక్తి అంటే రక్తి భక్తి సినిమా, భక్తి దేవుడా వేరే లెవెల్ చెప్పేది. రొమాన్స్ అనే సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు మన ఆకాశం మన శివుడు. అతని కెమెరా వల్ల సెకండ్ హాఫ్ గుద్ద వలిగిపోయింది. చాలా బాగుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూడాలంటే తిన్నడు ఉంది కన్నప్ప సినిమాల పేరు, తినిపోండి. ఫస్ట్ హాఫ్ చూడాలంటే తినిపోండి. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్. నేను యాజ్ ఎ ముస్లిం గా చెప్తున్నా, గుద్దాలు ఉంది సినిమా. యాజ్ ఎ ముస్లిం గుద్దాలిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే 202 రూపాయలు అయింది జిఎస్టీ తో టికెట్ వర్త్. అంటే విష్ణు కెరీర్ లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది సినిమా. మోహన్ లాల్ గారు యాక్టింగ్, మోహన్ లాల్ చిన్న రోలే ఉంది. ప్రభాస్ గారి రోల్ అయితే చాలా ఇంపాక్ట్ పడింది సినిమాకి అయితే. బీజం నెక్స్ట్ లెవెల్. మోహన్ లాల్ గారి చాలా తక్కువ ఉంది, 3-4 మినిట్స్ ఉంటాడు అంతే. ప్రభాస్ గారి నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. సినిమా అంతా నెక్స్ట్ లెవెల్ అన్న. స్టార్టింగ్ అంతా 2 hours ఫుల్ రొమాన్స్ తో కిక్కెక్కించేశాడు. లాస్ట్ 1 hour అయితే భక్తి పారవస్యంతో మునిగిపోతున్నారు. ఒక్కొక్కరు అక్కడ కన్నీళ్ళు అట్లా పెట్టుకుంటున్నారు తెలుసా. హరహర మహాదేవ్ శంభో శంకర అంటూ ఒక్కొక్కరు మైండ్ బ్లోయింగ్. అసలు హరహర మహాదేవ్ అసలు సినిమా అయితే సూపర్. అసలు ఎప్పుడైతే ప్రభాస్ అన్న వచ్చాడో, ప్రభాస్ అన్న వచ్చినప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్. అసలు మామూలుగా సినిమా లాస్ట్ 1 hour అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి పరమశివుడు శ్రీరాములు థియేటర్కి వచ్చాడా అన్నట్టుంది. అసలు ర్యాంప్ అయిపోయింది, ఇచ్చి పాడేసేది మొత్తం. ర్యాంప్ మనోడు చెప్పాలి. ఎక్సలెంట్ గా బాగుంది. అసలు ఎంట్రీ తర్వాత హైలైట్ ఉంది సినిమా. సినిమా బాగానే ఉందన్న. కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంది. భయ్యా చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. సూపర్. చాలా డివిజనల్ సినిమా, చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ బాగుంది, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమా మాత్రం మామూలుగా లేదు. ఎమోషనల్ గా, భక్తిగా, అన్ని విధాలుగా ప్రభాస్ ఎంట్రీ తోటి సినిమా సెకండ్ హాఫ్ మొత్తం నెట్టుకొస్తుంది. సినిమాకి ఒక ప్లస్ పాయింట్ ప్రభాస్ అయితే, సెకండ్ హాఫ్ లో కనిపించే భక్తి, ఎమోషనల్ సీను, ఆ కన్నప్ప త్యాగం, ఎవ్రీథింగ్ సినిమా మాత్రం బాగా నెట్టుకొస్తుంది అన్న. సినిమా మామూలుగా లేదు, అందరికి న్యాయం చేస్తుంది. చాలా బాగుంది అన్న. లాస్ట్ 40 minutes అయితే సినిమా నిలబెట్టేసింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా సరే సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. పక్కగా ప్రతి ఒక్కళ్ళు శ్రీకాళహస్తి గురించి తెలుసుకోవాలి. పక్కగా ఈ సినిమాకి రావాల్సిందిగా. చాలా బాగుంది సినిమా. మీకు ఎలా అనిపించింది? విష్ణు చాలా బాగా చేశారండి. ప్రభాస్ సూపర్. అక్క ఎట్లుంది? అక్క సినిమా ఎట్లుంది? అక్క ఎట్లుంది? చాలా బాగుంది సినిమా. హీరోయిన్ అక్క ఎట్లుంది సినిమా? ఫస్ట్ బాగా, సెకండ్ బాగుంది. టికెట్లు ఉంటే అమ్మేసుకోండి అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.